ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెబుదాం హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటలను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నిలుచునే నలుపుడని ఐక్యుడని కానీ మీ లేఖనాలు చాలా విలువైనవి, వాటిని వినే మనస్సు, గ్రహించే జ్ఞానము, నెరవేర్చి అన్వయించుకునే మనస్సాక్షి మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. వట్టి మాటలు లేదా వ్యర్థమైన మాటలు, దీని గురించి చాలా విశ్లేషణాత్మకంగా బైబిల్ గ్రంథములో రాయబడింది. వట్టి మాటలు వాక్యంలో మనం చూస్తున్నాం. వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ దినమున మనం ఏం చెప్పాలంట? లెక్క చెప్పాల్సి ఉంది. మామూలుగా క్రిస్మస్ సీజన్లో జకరియా గురించి, ఎలిజబెత్ గురించి చెప్తా ఉన్నప్పుడు, జకరియా నోరు దేవుడు ఏం చేశాడు? మూగవానిగా చేశాడు. ఎందుకు చేసి ఉండాలి? మీకు అర్థమవుతుందా? ఎందుకు చేయాలి? జకర్యాని మోగవాడిగా చేయాల్సిన అవసరం ఏముంది? ఏం అవసరం ఉంది? దయచేసి గమనించండి. ఒకవేళ జకర్యా తన అవిశ్వాసాన్ని బట్టి, తనకున్నటువంటి అపనమ్మకాన్ని బట్టి బయటికి వచ్చిన తర్వాత తాను మాటలు మాట్లాడే అవకాశం ఉండొచ్చు. దేవుడు జకర్యా నోరును మోగబోయేలా చేశాడు. మరలా యోహానుకు పేరు పెట్టిన తర్వాత అతని నోరు తెరుచుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు మన మాటలు దేవునికి నచ్చవు. దేవునికే కాదు, మన మాటలు మన పక్కన ఉన్న వారికి కూడా ఇబ్బంది కలగజేస్తాయి. మనం ఎంత మంచివారమైనా జకర్యా లాంటి ప్రవక్త నోటినే దేవుడు ఒకానొక సందర్భంలో మోగబోయేలా చేశాడు. కాబట్టి మనం కూడా గ్రహించాలా. యోబు లాంటి భక్తులే వారు తమ నోటి మీద చేతి నుంచుకుందును అని చివరాఖరికి పశ్చాత్తాపపడి దేవుని దగ్గర ఒక మంచి మనస్సు కలిగి వారు మారు మనసు పొందారు. యెషయా లాంటి ప్రవక్తలే నా పెదవులు అపవిత్రమైనవి అని ఒప్పుకొన్నారు. యోబు లాంటి భక్తులు, జకర్యా లాంటి యాజకులు, యెషయా లాంటి ప్రవక్తలు, వారి నోటి విషయంలో వారు ఏం పొందారు? పశ్చాత్తాపము పొందారు. మనలో కొంతమంది ఉంటారు, ఏం మాట్లాడినా సరే ఇలా మాట్లాడాం కదా మేము అనేటువంటి పశ్చాత్తాపం కూడా ఉండదు. తిట్టేదంతా తిట్టేసి, మాట్లాడేదంతా మాట్లాడేసి, బూతులాడేదంతా బూతులాడేసి, వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడేసి, వీళ్ళని కనుక ఎవరన్నా ఏమైనా హెచ్చరించి, తప్పుగా మాట్లాడేవమ్మా, లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు ఇలా మాట్లాడకూడదు బ్రదర్ అని ఎవరన్నా అన్నారనుకోండి, నేను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు, నేనంతా కరెక్ట్గానే మాట్లాడతా, నేనేం మాట్లాడినా సరిగానే మాట్లాడతానని వారి మాటను, వారి మాటలో ఉన్న వ్యర్థతను వారు ఏం చేయరు? ఒప్పుకోరు అన్నమాట. మీ ఇంట్లో వ్యర్థత ఉంటే దాన్ని ఏం చేస్తారండి మీరు? మీ ఇంట్లో వ్యర్థత ఉంటే దాన్ని ఏం చేస్తారు మీరు? చెత్తని ఇంట్లో పెట్టుకుంటారా? చెత్తని ఇంట్లో ఎవరు పెట్టుకోరు. ఏ రోజు చెత్త ఆ రోజు తీసి బయట పాడవేస్తాడు. అదే రీతిగా మన మాటల్లో ఉండే చెత్త, వ్యర్థమైన మాటలు అంటే అదే అర్థం. మాటల్లో ఉండే చెత్త అని అర్థం. చెత్త మాటలు అంటే బాగుండదని వ్యర్థమైన మాటలు అన్నాడు దేవుడు. చెత్త మాటలు మాట్లాడతారు కొంతమంది. కుటుంబాల్లో, సమాజంలో, సంఘములో చెత్త మాటలు మాట్లాడతారు. ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. వ్యర్థమైనటువంటి ప్రతి మాటకు విమర్శ దినమున మనం ఏం చెప్పాలి? లెక్క అప్పజెప్పాలి. దేవుని వాక్యంలో కొన్ని ఈ వట్టి మాటలకు ఉండేటువంటి కొన్ని విషయాలు నేను చెబుతాను. ముఖ్యంగా ఈ వట్టి మాటలు అపవిత్రమైనవి అని ఉంది బైబిల్లో. ఈ వ్యర్థమైన మాటలు ఎలాంటివంట? అందులో పవిత్రత ఉండదు. దెర్ ఈజ్ నో హోలీనెస్. అందులో అపవిత్రత ఉంటుంది. ఏదో బూతో
ఏదో చెడు కలిగించే మాటో, నొప్పి కలిగించేటువంటి మాటో అపవిత్రత. వాక్యంలో మీరు చూసినట్టయితే 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే, అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధంగా చెప్పండి విపరీత వాదములకు దూరముగా ఉండుము అన్నాడు. వట్టి మాటలు ఎలాంటివంట? అపవిత్రమైనవి. అందుకే వట్టి మాటలు, వ్యర్థమైన మాటల్లో అపవిత్రత ఉంటుందని తెలుసుకొని మనం ఆ మాటలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మనల్ని దేవుడు పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి నీ నోటి ద్వారా ఆ పవిత్రతను, ఆ పరిశుద్ధతను నీవు కోల్పోకుండా ఉండడం కోసం మన నోటిని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఇదే మాట 2 తిమోతిలో 2 సార్లు అంటాడు మరి పౌలు. మరి తిమోతికి ఎందుకు ఇలా చెప్తున్నాడో, ఒకవేళ తిమోతి చుట్టూ ఇలాంటి మాటలకు ప్రభావితం చేసే వాళ్ళు ఉన్నారేమో, అపవిత్రమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఆ సంఘాల్లో ఉన్నారేమో. అందుకే తిమోతికి 1వ పత్రికలో రాశాడు, మళ్ళీ 2వ పత్రిక రాస్తూ కూడా, 2సారి లెటర్ రాస్తూ కూడా. ఇప్పుడు ఒకటే మ్యాటరు 2 సార్లు రాశారంటే దాని అర్థం ఏంటి? తిమోతి చుట్టూ అలాంటి వారు ఉన్నారని అర్థం. తిమోతి ఎక్కడ ఉన్నాడు? అన్యుల మధ్యలో లేడు, సంఘములో ఉన్నాడు. సంఘములో సేవ చేయడానికి వెళ్ళాడు. అంటే దీని అర్థం ఏంటంటే సంఘములో కూడా అపవిత్రమైన వట్టి మాటలు మాట్లాడేవారు ఉన్నారు లేదా? ఉన్నారు. సంఘానికి వస్తూ దేవుని సన్నిధిలో పాల్గొంటూ కూడా అపవిత్రమైన వట్టి మాటలు మాట్లాడే వాళ్ళు ఉండడాన్ని బట్టి ఆ మాటను పౌలు 2 సార్లు ప్రస్తావిస్తాడు. 2వసారి ఇంకా స్పష్టంగా చెప్తాడు. 2 తిమోతిలో ఏమంటాడంటే, కొరుకు పుండు పాకినట్టు ఆ మాటలు పాకుతాయి. కొరుకు పుండు పాకినట్టు అంటే, ఈ కొరుకు పుండ్లు ఎట్లా ఉంటాయి? ఏదన్నా గాయమైంది అనుకోండి, ఆ గాయం ఏముందిలే మానిపోతుంది అని అనుకుంటారు. కానీ కొంతకాలానికి అది పచ్చిదై, అది భయంకరంగా మానిపోకుండా గాయం మీద గాయం రేగుతూ, అది ఎంత ప్రయత్నాలు చేసినా మొత్తం కాలంతటిని, చెయ్యంతటిని, లేకపోతే అది ఎక్కడ గాయమైందో ఆ భాగం అంతటిని అదేం చేస్తుంది? నాశనం చేసేస్తుంది. అట్లాగే వట్టి మాటలు కూడా మొదట్లో మామూలుగానే ఉంటాయి. ఏముంది వట్టి మాటలు, వ్యర్థమైన మాటలు, ఏదో టైంపాస్కి అలా మాట్లాడాం, లేకపోతే ఏదో కోపములో అలా మాట్లాడాం, ఏదో ఆవేశంలో అలా మాట్లాడాం, తప్పేముంది? ఏదో మనసు బాధ కలిగి అలా మాట్లాడాం, తప్పేముంది అని సర్దుకుంటారు. కానీ అవి వదిలిపెట్టవు ఆ మాటలు. కొరుకు పుండు పాకినట్టు పాకుతాయి. పరిశుద్ధ గ్రంథములో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు ఒకసారి గమనించండి. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా ఏమవుతారంట? భక్తిహీనులు అవుతారు. కొరుకు పుండు పాకినట్టు వారి మాటలు ప్రాకును. చూసారా? అట్లాంటి మాటలు మాట్లాడేవారు ఎక్కువగా భక్తిహీనులు అయిపోతారు. వారి మాటలు కొరుకు పుండు ప్రాకినట్లు ప్రాకుతాయి. చదవండి. వారిలో హుమయోనైనను ఫిలోతును ఉన్నారు. పేర్లు కూడా చెప్తున్నాడు, పేర్లు కూడా చెప్పేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. సంఘములో ఉన్నవారు వీళ్ళు. కానీ వారు ఏం మాటలు మాట్లాడతారంట? వట్టి మాటలు. కొంతమంది విశ్వాసులను గమనించి మీరు వాళ్ళ దూరంగా ఉండడం మంచిది. చర్చిలో అందరూ మంచోళ్ళే అనుకోవద్దండి. ముఖ్యంగా కొత్తగా వచ్చిన వాళ్ళు జాగ్రత్త. సంఘములో కొంతమంది వట్టి మాటలు మాట్లాడే వాళ్ళు జత అవుతారు. వాళ్ళతో మీరు ఎక్కువగా ఏం చేయొద్దు? సంభాషించొద్దు. ఆత్మీయులతో పలకరించండి, ఆత్మీయులతో మాట్లాడండి, ఆత్మీయులతో మీరు సహవాసంగా ఉండండి. చెరపకురా చెడేవు అని ఒక సామెత ఉంటుంది. వాళ్ళు చెడింది కాక వట్టి మాటలు చెప్పి, వ్యర్థమైన మాటలు చెప్పి సంఘములో బాగుపడాలని వచ్చిన వాళ్ళని కూడా నాశనం చేసేటువంటి కొన్ని పనికిమాలిన ఆత్మలు ఉంటాయి. వీరికి బుద్ధి రాదు. అనేక సంవత్సరాల నుంచి దేవుని మందిరంలో ఉంటారు, కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ సంఘాన్ని, అటు కుటుంబాన్ని అన్ని రకాలుగా వారి వ్యర్థ మాటలతో నాశనం చేస్తూ ఉంటారు.
చిచ్చు పెడతా ఉంటారు. నాలుక చిన్నదే కానీ ఒక అడివంతటిని తగలబెట్టే అగ్ని లాంటిది అని వాక్యము సెలవిస్తున్నట్లుగా చిచ్చు పెట్టే నోరు కొంతమందికి ఉంటుంది. కాబట్టి వాక్యం సెలవిస్తుంది. అపోస్తుడైన పౌలు తిమోతికి చాలా స్పష్టంగా రాస్తున్నాడు, ఇదిగో తిమోతి, అది కొరుకు పుండు పాకినట్టు పాకుతుందయ్యా, కొంచెం జాగ్రత్త. అపవిత్రమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారని ఫస్ట్ పత్రిక రాసేటప్పుడు చెప్పాడు. ఈసారి లాభం లేదనుకున్నాడో ఏమో, పేర్లు కూడా రాశాడు. ఏం రాశాడు? పేర్లు కూడా రాసేసాడు. ఈరోజు దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే పౌలు సీరియస్గా తీసుకున్నాడు ఆ మాట. ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా తిమోతికి బయలుపరచకపోతే తిమోతి కూడా ఏమైపోతాడు? బలహీనుడైపోతాడు. నేను కొంతమందిని గమనించా పరిచర్యలో. ఫస్ట్లో బాగా పరిచర్య చేసేవాళ్ళు, ఫస్ట్లో నిష్కలంకంగా దేవుని కొరకు పరుగులు తీసేవాళ్ళు, దేవుని కొరకు వాడబడేవాళ్ళు. మెల్లగా వీళ్ళల్లో విషపు బుద్ధులు వచ్చాయి. ఎలా వచ్చాయబ్బా అని ఆలోచిస్తే ఒక సీనియర్ దయ్యం ఉంటుంది. ఆ దయ్యం ఏం చేస్తుందంటే, ఈ మంచిగా ఉన్న మనిషిని ఏం చేస్తుందంటే చెడగొట్టి పడేస్తుంది. ఇంకా అప్పటి నుంచి పరిచర్య చేయదు, ప్రేమ చూపదు, సంఘములో సరైనటువంటి మనిషిగా ఉండదు, ఇంతకు ముందు ఉన్నటువంటి నడిపింపు ఉండదు. అంటే తాను చెడగొట్టిందని నువ్వు చెడిపోతావా? చెడగొట్టే వ్యక్తికి సిగ్గు లేదు, చెడిపోయిన వ్యక్తికి లేదా? మీరు ఆలోచన చేయాలి. దేవుని వాక్యం చాలా సంఘాల్లో ఇలాంటి కొరకుడు పుండు లాంటి వాళ్ళు ఉన్నారు. నేను అందుకే చెప్తున్నా, ఇది టీవీ ద్వారా కూడా వెళ్తుంది కాబట్టి చాలా సంఘాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కొరకుడు పుండు లాంటి వాళ్ళు ఉన్నారు. చూడ్డానికి చిన్నగానే కనిపిస్తారు, కానీ అది కాలునే నరికి వేసే గాయం అవుద్ది. అది దేహానికే నాశనాన్ని తీసుకొచ్చే గాయం అవుద్ది. మామూలు గాయాలు వస్తుంటాయి, పోతుంటాయి. మామూలు గాయాల వల్ల మనిషికి ఎట్లాంటి నష్టము లేదు. కానీ ఈ కొరుకు పుండ్ల వల్ల మనుషులకు తీరని నష్టం కలుగుతుంది. అందుకే మాట్లాడే విషయంలో జాగ్రత్త. సంఘములో అందుకే ఎవరైనా కూడా సంఘములో తోటి విశ్వాసిని కానీ సేవకుడిని కానీ తేడాగా చేయొద్దండి. దేవుడు వారికి బలంగా బుద్ధి చెప్తాడు, అందులో ఎటువంటి సందేహము లేదు. సంఘంలోనే కాదండి, కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎందుకు వ్యర్థమైన మాటలు? కొంతమందికి అయితే ఆ ముద్ర పడిపోద్ది. ఈ మనిషి వచ్చిందంటే ఏదో ఒక పనికిమాలిన మాటో వ్యర్థమైన మాటో ఏదో ఒకటి మాట్లాడేసి వెళ్ళిపోద్ది. ఉపయోగపడే మాటలు ఈమె మాట్లాడదు అని ఒక చెడ్డ సాక్ష్యాన్ని పొందినటువంటి వారు ఉంటారు. దేవుడు తెలియజేస్తున్నాడు, వ్యర్థమైన మాటలు అపవిత్రమైనవి. నంబర్ 1, మొదటి మాట ఏంటి? వ్యర్థమైన మాటలు అపవిత్రమైనటువంటివి. ప్రియులారా, అవి మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కొంతమంది ప్రవక్తలంట వ్యర్థమైన మాటలు చెప్పారంట. వాక్యంలో మీరు చూస్తే యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనం, మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు ఏమీ సెలవియ్యనప్పుడు ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు ఒట్టి మాటలు, ఒత్తి సోదెగాండ్రై జనులు కట్టిన మంటి గోడకు గచ్చు పోత పూస్తున్నారంట. వీళ్ళు ప్రవక్తలు కాదా? ప్రవక్తలని దేవుడే చెప్తున్నాడు. ప్రవక్తలని ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. వాళ్ళ ద్వారా దేవుడు ప్రవచింపలేదా? ప్రవచించాడు. కాబట్టే వారికి ప్రవక్తలని పేరు వచ్చింది. అయితే వీళ్ళు సడన్గా ఎలా తయారయ్యారంట? జనులను మెప్పించడానికి, జనులను వశపరుచుకోవడానికి, జనులను ఆకర్షించుకోవడానికి వట్టి సోదెగాళ్ళు అయ్యారంట. ఈనాడు మంచి మంచి భక్తులను కూడా సాతానుడు బోల్తా కొట్టిస్తున్నాడు. మీరు గమనించండి ప్రియులారా, మన తెలంగాణ ఎన్నికల గురించి ఎంతోమంది ప్రవక్తల్ని సాతానుడు బోల్తా కొట్టించాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆ యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరు కారు గెలుస్తుంది. అవసరమా అండి మనకు? కారు గెలవని, విమానం గెలవని మనకెందుకండి? దాని గురించి చెప్పడం ఎందుకు? దేవుని నామానికి అవమానము తీసుకొని రావడం ఎందుకు? తమకు తాము అవమానము తెచ్చుకోవడం ఎందుకు? మళ్ళీ అంటారు, యెషయా ప్రవక్త హిజ్కియాకు చెప్పాడు కదా, హిజ్కియా విషయంలో ప్రవచనం మారింది కదా. సరే,
యెషయా ప్రవక్త హిజ్కియాకు ప్రవచనం చెప్పాడు, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. బాగా వినండి, అర్థం చేసుకోండి. ప్రవచనం మారింది. ఏం మారింది? నువ్వు చావవు, ఇంకా 15 ఏళ్ళు బ్రతుకుతావు. మరి మళ్ళీ వచ్చి చెప్పాడా లేదా? యెషయా ప్రవక్త మళ్ళీ వచ్చి చెప్పాడా లేదా? చెప్పకపోతే హిజ్కియా ఏమని ఉండేవాడు? నువ్వు చస్తానన్నావు, నేను సావలేదు. నువ్వు చస్తానన్నావు, నేను సావలేదు, అంటే నీది అబద్ధ ప్రవచనం అనేవాడు. అట్లా అంటాడని తెలిసే, ఒకవేళ అలా అనకూడదు అని చెప్పి దేవుడు యెషయా ప్రవక్తను పంపి, అతను దేవుడే ఆయుష్కాలం ఇచ్చాడు కాబట్టి ఆ రెండో ప్రవచనం కూడా చెప్పాడు. ఇప్పుడు ఒక ప్రవచనం ఏదో రాజకీయాల గురించి నువ్వు చెప్పినప్పుడు ఆ ప్రవచనాన్ని దేవుడు రద్దు చేస్తున్నాడంటే రద్దు చేసేది కూడా ముందే చెప్పాలి కదా. ఇప్పుడు ఏదో బయటపడిపోయింది, అందరూ అవమానిస్తున్నారు, అందరూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, అరేరేరే మా పేరంతా చెడిపోయింది అని చెప్పి ఇప్పుడు సడన్గా దాన్ని ఏదో కవర్ చేసుకోవడానికి మాట్లాడడం తప్పది. చెప్పిన వాళ్ళ అబద్ధ ప్రవక్తలని నేను అనట్లేదు, కానీ మంటికి గచ్చుపోత పోయాల్సిన అవసరం లేదు అంటున్నా. మంటికి గచ్చుపోత పోయడం అంటే ఆత్మ సంబంధమైన విషయాలు పక్కన పెట్టి లోక సంబంధమైన వాటికి, ఆ మంటి అనేది ఒక రాజకీయం, మంటి అనేది ఒక డబ్బు, మంటి అనేది ఒక లోక సంబంధమైనటువంటి వ్యవహారం. ఈ సోదెగాండ్లు లాగా ప్రవక్తలు తయారై మంటికి గచ్చుపోత పోస్తున్నారంట. ప్రియులారా, ఇప్పుడు ఇటుకలతో రాళ్ళతో గోడ కడతా ఉన్నారు. పాతకాలంలో నేను కూడా చూశాను, మా తాతగారి గృహం కానీ ఆ పాతకాలం గృహాలు మట్టితోనే గోడ కట్టి ఆ మట్టికి ఏం పూసేవారు? గచ్చుపూత పూసేటువంటి వారు. అది కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత లోపల ఉన్న మట్టి అంతా రాలిపోతూ ఉంటుంది. ఎట్లాగైనా లోపల ఉన్న మట్టి బయట పడుతుంది. స్లాబులు కూడా మట్టితో వేసేవారు. మీకు తెలుసా? ఎంతమంది తెలుసు? స్లాబులు కూడా మట్టితో వేసేవారు. చూసే ఉంటారు చాలామంది. అంటే ఇప్పుడు లేదులేండి ఆ పరిస్థితి. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, వట్టి మాటలు ప్రవక్తల్ని కూడా వదిలిపెట్టలేదు. వట్టి మాటలు. అందుకే విశ్వాసిగా, సేవకునిగా ఎవరైనా సరే వట్టి మాటలు అపవిత్రమైనవి. అవి మనం ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. ఏదైనా కూడా కరెక్ట్గా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిష్ఠూరమైనా పర్లేదు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇప్పుడు యేసు ప్రభుతో అన్నారు, అయ్యా నీవు న్యాయముగా మాట్లాడువాడవని ఎరుగుదుము, న్యాయముగా బోధించువాడవని ఎరుగుదుము, నీవు మొహమాటము లేని వాడవని ఎరుగుదుము అంటాడు. మీరు చూడండి పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకాసు వార్త 20వ అధ్యాయము 21వ వచనం. త్వరగా. బోధకుడా, నువ్వు న్యాయంగా మాట్లాడుచున్నావు, బోధించుచు నీవు ఎవని యందును ఏం లేదంట, మొహమాటము లేదు. న్యాయంగా మాట్లాడేవారు ఎక్కడైనా న్యాయంగానే మాట్లాడతారు. ఇక వ్యర్థమైన మాటలు మాట్లాడరు, వట్టి మాటలు మాట్లాడరు. వట్టి మాటలు, వ్యర్థమైన మాటలు అపవిత్రమైనవి, అవి మనం మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. రెండవదండి, వ్యర్థమైన మాటలకు ఉండే రెండవ నష్టం ఏమిటంటే అవి లేమికి దారి తీస్తాయంట. లేమి అంటే ఆశీర్వాదాలు కోల్పోతాం, లేమిలోనికి వస్తాం. అందుకే ఎప్పుడు కూడా వట్టి మాటలు మాట్లాడొద్దండి, మీ ఆశీర్వాదాలు మీరు కోల్పోతారు. వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినట్లయితే, వట్టి మాటలు లేమికి కారణములు అని రాయబడింది. ఈరోజు మీరు గ్రహించాలి ప్రియులారా, వట్టి మాటలు లేమికి కారణాలు. మనం మాట్లాడే వ్యర్థమైన మాటలు, వట్టి మాటలు, పనికిరాని మాటలు మనకు లేమిని తెచ్చి పెడతాయి, దరిద్రతను తెచ్చి పెడతాయి, మనకున్న ఆశీర్వాదాన్ని కోల్పోయేలా చేస్తాయి. మేము ఎందుకు దీవించబడట్లేదు, ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? మేము బాగానే చర్చికి వెళ్తాం కదా, బాగానే బల్ల తీసుకుంటాం, బాగానే అన్నీ చేస్తాం కదా, మేము ఎందుకు బాగుపడట్లేదు? వాళ్ళు బాగుపడ్డారు, వీళ్ళు బాగుపడ్డారు, ఆమె దీవించబడింది, ఈమె దీవించబడింది, నేనెందుకు దీవించబడలేదంటే నీ నోటిలో వ్యర్థమైన మాటలు ఉన్నాయి. దేవుడు ఎందుకు దీవించట్లేదంటే నీ నోరు
ఒకవేళ వ్యర్థమైన ఒట్టి మాటలతో నిండి ఉన్నదేమో. అందుకే ఎన్ని సంవత్సరాలైనా నీవు దీవించబడలేదు. నీ చుట్టూ ఉన్నవారు దీవించబడుతున్నారు. నీ తర్వాత రక్షణ పొందిన వారు కూడా దీవించబడుతున్నారేమో. నీ అంత భక్తి కూడా లేని వారు దీవించబడుతున్నారేమో. నీ అంత దేవుణ్ణి తెలుసుకొని వారు కూడా దీవించబడుతున్నారేమో. దానికి కారణం ఏంటో తెలుసా? నీ నోరు బాగలేదు. పెద్దలు ఒక సామెత అన్నారు, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్నారు. నోరు బాగుంటే ఊరే బాగుంటుంది అన్నారు. నిజమేనండి. నీ నోరు బాగలేకపోవడం వల్ల నీవు లేమిలో ఉన్నావు, దరిద్రతలో ఉన్నావు, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు, నీకు ఆశీర్వాదము లేదు. దానికి కారణం నీ వట్టి మాటలే. వట్టి మాటలు అపవిత్రమైనవి. వట్టి మాటలు లేమికి దారి తీసేవి. మూడవది నేను చెప్తా ఉన్నాను, వట్టి మాటలు ఉగ్రతలోనికి నిలబెట్టేటివి. ఉగ్రత ఏముందిలే అని అనుకోవద్దండి. నేనేమైనా వ్యభిచారం చేశానా, దొంగతనం చేశానా, నేను ఎవరినన్నా చంపానా, నేను ఎవరి కొంపలన్నా ముంచానా? అవసరం లేదు. వట్టి మాటలు మాట్లాడినా ఉగ్రతలో పోయి నిలబడతావు. వ్యర్థమైన మాటలు మాట్లాడితే విమర్శలో నిలబడ్డమే కాదు, విమర్శ తర్వాత నరకంలో నిలబడే ఖచ్చితమైన అవకాశం ఉంది. అందుకే నీ నోరు చాలా జాగ్రత్తగా మనం ఉంచుకోవాలని, ఆ నోటిని బట్టే ఒకడు జీవమును, ఆ నోటిని బట్టే ఒకడు మరణం అనే తీర్పును పొందుతాడని లేఖనం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. వాక్యంలో మీరు చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, వ్యర్థమైన మాటల వలన, ఇట్టి క్రియల వలన, అనగా వ్యర్థమైన మాటలు అనే క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చెను. వ్యర్థమైన మాటల వల్లే ఉగ్రత వచ్చింది. ఇప్పుడు చూడండి, మిరియాము మంచిదే కాదా? మిరియాము ఎవరు? మోషే గారి అక్క. మిరియాము మంచిదా కాదా? మంచిది. మరి కుష్టు తెప్పించి ఊరు బయట దేవుడు 7 రోజులు ఉంచాడు. ఎందుకంటే నోరు జారింది. తన సొంత సహోదరుణ్ణి, ప్రవక్త అయిన తన సొంత సహోదరుణ్ణి అవహేళనగా ఆమె మాట్లాడింది. చెప్పాలంటే అక్కడ రెండు తప్పులు ఉన్నాయి. మెయిన్గా ఆమె మాట్లాడిన దాంట్లో తప్పు ఏమిటంటే, మొదటి తప్పు ఏంటంటే, అతనేనా మేము లేమా అనింది. ఏమండి, అతనేనా మేము లేమా అనింది. అంటే అతని ప్రత్యేక స్థానాన్ని తృణీకరించింది, నంబర్ 1. రెండోది ఏంటంటే, నల్ల జాతీయురాలిని తృణీకరించింది. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు మోషే కనుక ఒక తెల్లగా ఉన్నామని పెళ్లి చేసుకుంటే వీళ్ళు ఏమనేవాళ్ళు కాదు. అందంగా తెల్లగా చక్కగా ఉన్నామని పెళ్లి చేసుకుని ఉంటే, ఇంత పెద్ద నాయకుడికి మాత్రం ఉండాలే అని చెప్పి మురిసిపోయి అక్షింతలు వేసి హాయిగా బ్లెస్సింగ్ చేసి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మోషే ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడు? నల్లజాతీయురాలు, కూషీయురాలు. ఆమెను పెళ్లి చేసుకుంటుంటే వీళ్ళకు మండిపోతూ ఉంది, కోపం వస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కాక ఆమెను తృణీకరించడానికి మోషేతో గొడవ పెట్టుకున్నారు. అందుకే దేవుడు ఊరి బయటకు ఆమె యాక్చువల్గా మిరియాము స్థానం చాలా గొప్పది. 20 లక్షల మందిలో ఆమెను ఒక గొప్ప గనురాలుగా చూసే వాళ్ళందరూ. ఎందుకంటే మన స్వయాన మోషే గారి అక్క. ఎవరామె? మోషే గారి. ఎంత గౌరవం ఉంటుంది? అంత గౌరవం గలది దెబ్బకు ఊరి బయట పోయి కూర్చుందంటే దేవుడు ఏం చూసి ఆమెను పంపించాడు? మాట. మిరియాము దొంగతనం చేయలేదు, మిరియాము హత్య చేయలేదు, మిరియాము వ్యభిచారం చేయలేదు, మిరియాము మోసం చేయలేదు, మిరియాము నోరు జారింది. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఏముందండి, మేము అప్పుడప్పుడు అట్లా మాట్లాడుతుంటాం, ఏముంది, అప్పుడే దొర్లుతుంటాయి అట్లా కామన్గా. అది అలవాటు అయింది కాబట్టి ఇప్పుడు ఏదో మారుమనసు పొందాం, రక్షణ పొందామని మరీ పూర్తిగా మాట్లాడద్దంటే ఎట్లా? మాట్లాడతాం, మళ్ళీ దేవునికి సారీ చెప్తాం, దాన్ని ఏముంది అంటారు. దయచేసి మీరు ఆలోచన, అది చాలా తప్పండి, చాలా పొరపాటు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అపవిత్రమైన మాటలుగా ఒట్టి మాటలను ఎంచుకోవాలి,
లేమికి దారి తీసే మాటలుగా ఈ వట్టి మాటలు ఎంచుకోవాలి. మూడోది, ఉగ్రతలో కూడా నడిపిస్తాయి ఈ వట్టి మాటలు. ఉగ్రతలో కూడా నడిపిస్తాయి, శిక్షలోకి నడిపిస్తాయి, నాశనంలోకి నడిపిస్తాయి. అందుకే ఎప్పుడూ వట్టి మాటలు, వ్యర్థమైన మాటలు నీ ఫ్యామిలీ గురించి కానీ, నీ యొక్క సేవకుని గురించి కానీ, సంఘం గురించి కానీ, లేకపోతే నువ్వు పనిచేస్తున్న ఉద్యోగంలో తోటి వ్యక్తుల గురించి కానీ కొంతమంది పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది చాలా పొరపాటు, చాలా తప్పు, చాలా తప్పు. దేవుడు తెలియజేస్తున్నాడు, వ్యర్థమైన మాటలు మానేసుకోండి. దేవుడు మిమ్మల్ని వెంటనే ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్దాం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా ఏకీభవించి ఈ వాక్య ఫలింపు కొరకు, వట్టి మాటలు అపవిత్రములు, వట్టి మాటలు లేమికి కారణములు, వట్టి మాటలు ఉగ్రతకు కారణములు, వట్టి మాటలు చెడ్డ ప్రతిఫలాన్ని ఇస్తాయి. చెడ్డ ప్రతిఫలాన్ని ప్రస్తుతము తెలియదు వట్టి మాటల యొక్క ప్రతిఫలం, కానీ విషపు కూర మొలిచినట్టుగా దాని తీర్పులు వస్తాయి ఒకరోజు. దాని ప్రతిఫలం నువ్వు పొంది బాధపడతావు ఒకరోజు. నువ్వు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా, సున్నితంగా, ప్రేమగా, ఆప్యాయతగా, పలకరింపుగా, మంచిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఉప్పు వేసినట్టు రుచికరంగా, రుచి తెచ్చేవిగా ఉండాలి దేవుడు కోరుతున్నాడు. క్షేమాభివృద్ధి కలిగించే మాటలు మాట్లాడమని దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావేమో, వట్టి మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, పోకిరి మాటలు, సరసోక్తులు, లేకపోతే గాయపరిచే మాటలు, హేళన చేసే మాటలు, రకరకాల మాటలు ఉన్నాయి బైబిల్లో. అవన్నీ వ్యర్థమైన మాటల కోవకు చెందినవి. ఈరోజు మనం దేవుని బిడ్డలమైండి మంచి మాటలతో ఆనందించవచ్చు, సంతోషంగా మాట్లాడవచ్చు, సరదాగా మాట్లాడవచ్చు. కానీ వ్యర్థత అనేది నీ మాటల్లో ఉండకూడదు. నా ఇంటిలో చెత్త ఉండకూడదని నువ్వు ఎలా కోరుకుంటావో, నేను వేసుకున్న దుస్తుల్లో శుభ్రత ఉండాలి, అందులో మాత్రం మురికి ఉండకూడదని నువ్వు ఎలా కోరుకుంటావో, నేను మాట్లాడే మాటల్లో కూడా చెత్త ఉండకూడదు, నేను మాట్లాడే మాటల్లో కూడా మురికి ఉండకూడదు అని కోరుకుందాం. ప్రార్థన జాన్మోహస్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన దేవా, దయగల తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క మధ్యాకాలం సమయంలో దేవా, నీ దాసుడి ద్వారా అందించినటువంటి దేవా ఆత్మీయమైన వాక్యం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవ. వాక్యం ద్వారా దేవా విన్న ప్రతి వారు వారి హృదయంలో దాచుకొని దేవా వట్టి మాటలు పలకకుండా నీ ప్రేమ కలిగిన ఆయన అంచె దినాల్లో ఉంటుండగా ప్రేమ దేవా తక్కువ కాకుండా నీ యొక్క ప్రేమను దేవా చూపుతూ దేవా ఆ యొక్క వట్టి మాటలు పక్కన పెట్టి దేవా నీ ప్రేమ సంబంధమైన దేవ మాటలు పలుకుతూ దేవా నీ యందు స్థిరపడుటకు, ఆత్మీయంగా బలపడుటకు మీరే కృప చూపమని సహాయం ఇచ్చేయమని అడుగుచున్నా. అనేక దేవా మాటల ద్వారా, ఆత్మీయమైన మర్మాల ద్వారా మీరు మాట్లాడిన దేవుడు నీకు వందనాలు. వాక్యము హృదయంలో దాచుకొని బలపడుతూ దేవా జాగ్రత్త పడుటకు మీరే కృప చూపమని సహాయం ఇచ్చేయమని, ఈ వాక్యము సాతాను ఎత్తుకొని పోకుండా దేవ హృదయంలో దాచుకొని మా యొక్క జీవితంలో దేవా అవలంబించుకునే యొక్క భాగ్యము మాకు దయచేయమని సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.